జ్ఞానభక్తి ప్రేక్షకులకు నా నమస్కారములు. నిద్రలో ఉన్న విష్ణువును చంపడానికి వచ్చిన రాక్షసుడు. ఒకసారి ఆలోచించండి. వేల సంవత్సరాల యుద్ధంలో అలసిపోయి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నారు. ఆయన్ని చంపడానికి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. కానీ విష్ణువు కళ్ళు కూడా తెరవలేదు. తన నిద్రలోనే తనలోంచి ఒక మహాశక్తిని సృష్టించాడు. ఆ శక్తే ఆ రాక్షసుడిని బూడిద చేసింది. ఇంతకీ ఎవరు ఆ దేవత? ఆమె కథేంటి? అసలు ఆమె ఎందుకు పుట్టింది? ఈరోజు మనం ఆ అద్భుతమైన పవిత్రమైన గాథను తెలుసుకుందాం రండి. మన పురాణాలలో, ముఖ్యంగా పద్మపురాణంలో చెప్పబడిన ఈ దివ్య చరిత్రను విందాం. మురాసురుడి భీకర పాలన. అది కృతయుగం. సత్యం, ధర్మం 4 పాదాల మీదుగా నడుస్తున్న కాలం. అంతా శాంతిగా ఉంది. కానీ చీకటి లేనిదే వెలుగు విలువ తెలియదు కదా. సరిగ్గా అలాగే అధర్మం పెరిగిపోతేనే కదా ధర్మాన్ని నిలబెట్టడానికి దేవుడు దిగివచ్చేది. ఆ యుగంలోనే బ్రహ్మదేవుని వంశంలో తాళజంగుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి కాలక్రమంలో ఒక కొడుకు పుట్టాడు. వాడే మురాసురుడు. పేరుకు తగ్గట్టే ముల్లోకాలను తన బలాన్ని చూపి ముంచెత్తగల శక్తిశాలి. చంద్రావతి నగరం అతని రాజధాని. దాని వైభవం చూస్తే ఇంద్రుని అమరావతి కూడా చిన్నబోయేది. కానీ ఆ వైభోగం వెనుక ఉన్నది ఒక అహంకారం, అధర్మం. మురాసురుడు చిన్నప్పటి నుంచే చాలా బలవంతుడు. అతని శక్తిని చూసి రాక్షసులంతా అతన్నే తమ రాజుగా ఎన్నుకున్నారు. అయితే తన బలానికి తోడుగా ఎవరూ ఓడించలేని శక్తి కావాలని ఆశపడ్డాడు. వెంటనే హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. అతని తపస్సు వేడికి ముల్లోకాలు అల్లాడిపోయాయి. అతని దీక్షకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మురాసురా, నీ తపస్సు అమోఘం. నీ నిష్టకు సంతోషించాను. ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మురాసురుడు, పితామహ, నాకు చావులేని వరం కావాలి అని కోరాడు. బ్రహ్మ నవ్వి, నాయనా, అది సృష్టి నియమాలకు విరుద్ధం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టాల్సిందే. చివరికి నేను కూడా శాశ్వతుడిని కాదు. కాబట్టి మరణం లేని వరం అసాధ్యం. దానికి బదులుగా ఇంకేదైనా కోరుకో అని చెప్పాడు. మురాసురుడు ఒక్క క్షణం ఆలోచించాడు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, మనుష్యులు ఇలా ఎవరి చేతిలోనూ తనకు చావు రాకూడదని వరం అడుగుదాం అని అనుకున్నాడు. అలా అయితే, ఓ సృష్టికర్త, నన్ను ఏ దేవుడు, రాక్షసుడు, మనిషి, జంతువు, ఏ ప్రాణికోటి కూడా చంపకూడదు. నేను ఎవరితో యుద్ధం చేసినా గెలుపు నాదే అవ్వాలి. ఓటమి అనేది నాకు ఉండకూడదు అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి మాయమైపోయాడు. ఇంకేముంది, అప్పటికే ఉన్న భుజబలానికి తోడు అహంకారం కూడా తోడైంది. మురాసురుడు ముల్లోకాలపై తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. ముందుగా భూలోకం మీద పడ్డాడు. మంచి రాజులను ఓడించి రాజ్యాలను లాక్కున్నాడు. యజ్ఞాలను నాశనం చేశాడు. ఋషుల ఆశ్రమాలను పాడుచేసి వాళ్ళ తపస్సులను పాడుచేశాడు. భూలోకంలో ఎక్కడ చూసినా ఏడుపులే. భూమిని గెలిచాక అతని కన్ను స్వర్గం మీద పడింది. లక్షలాది రాక్షస సైన్యంతో స్వర్గంపై దండెత్తాడు. దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఎదుర్కొన్నాడు. కానీ బ్రహ్మవరం పొందిన మురాసురుడి ముందు ఇంద్రుని శక్తి పనిచేయలేదు. వాయువు, అగ్ని, యముడు, కుబేరుడు ఇలా దిక్పాలకులందరూ ఒక్కొక్కరిగా వచ్చి అతనితో పోరాడి ఓడిపోయారు. మురాసురుడు ఇంద్రుడిని సింహాసనం నుంచి గెంటివేసి స్వర్గానికి రాజైపోయాడు. దేవతలను స్వర్గం నుంచి తరిమివేశాడు. ఐరావతాన్ని, ఉచ్చైశ్రవాన్ని తనవిగా చేసుకున్నాడు. స్వర్గం మొత్తం రాక్షస రాజ్యంగా మారింది. దేవతలు ప్రాణభయంతో అడవుల్లో దాక్కున్నారు. తమను కాపాడేవాళ్లు ఎవరూ లేరని ఏడవడం మొదలుపెట్టారు. స్వర్గాన్ని, అధికారాలను పోగొట్టుకున్న దేవతలు ఇంద్రుడి నాయకత్వంలో ఒకచోట చేరారు. ఈ సమస్య నుంచి మనల్ని ఎవరు బయటపడేస్తారని ఆలోచించారు. కామధేనువును బంధించాడు. కల్పవృక్షాన్ని తన నగరానికి తీసుకువెళ్ళిపోయాడు. చివరికి త్రిమూర్తులలో ఒక్కరైన శివుడు మాత్రమే తమకు దారి చూపగలడని కైలాస పర్వతానికి బయలుదేరారు. మంచు కొండల మధ్య ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లారు. వారి రాకను గమనించిన శివుడు కళ్ళు తెరిచాడు. భయంతో వణికిపోతున్న దేవతలను చూసి, ఏంటి దేవతలారా, ఇలా ఓడిపోయి కళ లేకుండా ఇక్కడికి వచ్చారు? మీ ముఖాల్లో అంత భయం ఎందుకు? స్వర్గంలో అంతా బాగానే ఉందా అని అడిగాడు. ఇంద్రుడు ముందుకు వచ్చి చేతులు జోడించి వణుకుతున్న గొంతుతో, మహేశ్వర, మమ్మల్ని మీరే కాపాడాలి. మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరం గర్వంతో ముల్లోకాలను పీడిస్తున్నాడు. స్వర్గం మీద దాడి చేసి మమ్మల్ని ఓడించాడు. మా అధికారాలన్నీ లాక్కున్నాడు. ఇప్పుడు మేము అడవుల్లో దిక్కు లేకుండా తిరుగుతున్నాం. భూమి మీద ధర్మం నశిస్తోంది. ఆ దుర్మార్గుణ్ణి ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. దయచేసి మీరే ధర్మాన్ని కాపాడాలి అని అన్నాడు. దేవతల దుస్థితిని చూసి పరమశివుడికి జాలి వేసింది.
ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకొని జరగబోయేది తన దివ్య దృష్టితో చూశాడు. ఒక చిరునవ్వుతో, దేవతలారా, భయపడకండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మురాసురుడి చావు నా చేతిలో లేదు. దుష్టులను శిక్షించి మంచివాళ్లను కాపాడటం ఎవరి బాధ్యతో మీకు తెలియదా? ఆయనే జగద్రక్షకుడు, శ్రీ మహావిష్ణువు. మీరు వెంటనే వైకుంఠానికి వెళ్ళండి. పాలసముద్రంలో పవళించి ఉన్న ఆ శ్రీహరిని శరణు వేడండి. మీ కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. వెంటనే బయలుదేరండి అని చెప్పాడు. శివుడి మాటలతో దేవతలకు కాస్త ధైర్యం వచ్చింది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే వైకుంఠానికి పయనమయ్యారు. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న వైకుంఠాన్ని చేరారు. లోపలికి వెళ్లి ఆదిశేషుడిపై శ్రీదేవితో కొలువై ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి చూశారు. ఆ తేజస్సును చూడగానే వారి కష్టాలు సగం తీరిగిపోయినట్టు అనిపించింది. అందరూ సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. వారి స్తోత్రాలకు సంతోషించిన శ్రీహరి, దేవతలారా, ఎందుకొచ్చారు, ఎందుకంత భయపడుతున్నారు అని మృదువుగా అడిగాడు. ఇంద్రుడు మురాసురుడి గురించి, అతని ఆగడాల గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి కన్నీళ్లతో వివరించాడు. స్వామి నారాయణ, నువ్వే మాకు దిక్కు. ఈ సృష్టిని, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఆ మురాసురుడిని సంహరించి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించు అని వేడుకున్నాడు. దేవతల బాధను విన్న కరుణామయుడైన శ్రీ మహావిష్ణువు గంభీరంగా ఇలా అన్నాడు. దేవతలారా, అధైర్యపడకండి. అధర్మం పెరిగినప్పుడు నేను వస్తానని మాట ఇచ్చాను కదా, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మురాసురుడి అహంకారానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. నేనే స్వయంగా వచ్చి వాడితో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాను. మీరు నిశ్చింతంగా ఉండండి. శ్రీహరి మాటలతో దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. విష్ణుమూర్తికి జయ జయధ్వానాలు పలుకుతూ వెళ్ళిపోయారు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు గరుత్మంతునిపై కూర్చుని తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శబ్దం పిడుగులా ముల్లోకాలకు వినిపించింది. అది నేరుగా చంద్రావతి నగరంలోని మురాసురుడి సింహాసనాన్ని తాకింది. ఆ భయంకరమైన శబ్దానికి మురాసురుడు ఉలిక్కిపడ్డాడు. ఎవడ్రా అది? నన్ను సవాలు చేసేంత ధైర్యశాలి ఎవడు అని గర్జిస్తూ బయటకు వచ్చాడు. ఆకాశంలో గరుడవాహనంపై శంఖచక్ర గదలతో వెలిగిపోతున్న శ్రీ మహావిష్ణువు అతనికి కనిపించాడు. విష్ణువును చూసి మురాసురుడు పెద్దగా నవ్వాడు. ఓహో, దేవతల ఏడుపును విని వచ్చావా? విష్ణు, నా గురించి వినే ఉంటావు. నేను బ్రహ్మవరం పొందిన వాడిని. నన్ను గెలవడం నీ వల్ల కాదు. దేవతల గతే నీకు పడుతుంది. మర్యాదగా వెనక్కి వెళ్ళిపో, లేదంటే నా చేతిలో చస్తావు అని ఎగతాళి చేశాడు. శ్రీహరి శాంతంగా నవ్వి, మురాసురా, నీ అహంకారమే నిన్ను చంపుతుంది. ధర్మాన్ని రక్షించడం నా పని. మాటలెందుకు, యుద్ధానికి సిద్ధంగా ఉండు అని సవాలు విసిరాడు. ఇక రెండు మహాశక్తుల మధ్య యుద్ధం మొదలైంది. మురాసురుడు తన రాక్షస సైన్యాన్ని పంపాడు. విష్ణుమూర్తి తన నారాయణ అస్త్రంతో సైన్యాన్ని నాశనం చేయసాగాడు. ఇది చూసి మురాసురుడి కోపం కట్టలు తెంచుకుంది. స్వయంగా విష్ణుమూర్తిపైకి దూకాడు. అక్కడ మొదలైన యుద్ధం సాధారణమైనది కాదు. ఒకరోజు, ఒక నెల కాదు, ఏకంగా 1000 దివ్య సంవత్సరాల పాటు సాగింది. అంటే మన లెక్కలలో కొన్ని లక్షల సంవత్సరాలు. ఆ 1000 ఏళ్ల పాటు వాళ్ళిద్దరూ ఆగకుండా పోరాడారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే మురాసురుడు దాన్ని తన మాయాశక్తితో ఆపేవాడు. శ్రీహరి తన గదతో కొడితే మురాసురుడు తన గదతో అడ్డుకునేవాడు. ఒకరిపై ఒకరు భయంకరమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు. బ్రహ్మాండమంతా దద్దరిల్లిపోయింది. గ్రహాలు గతి తెప్పాయి. నక్షత్రాలు రాలిపోయాయి. సముద్రాలు పొంగిపోయాయి. మురాసురుడు సామాన్యుడు కాదు. బ్రహ్మవరం అతనికి ఒక కవచంలా పనిచేస్తోంది. విష్ణువు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా అతనికి చిన్న గాయం కూడా అవ్వట్లేదు. అదే సమయంలో మురాసురుడు కూడా విష్ణుమూర్తిని ఏమీ చేయలేకపోతున్నాడు. యుద్ధం ఎటూ తేలకుండా అలా సాగుతూనే ఉంది. కాని ఇదంతా విష్ణుమూర్తి లీల. సర్వశక్తిమంతుడైన ఆయనకు ఒక రాక్షసుణ్ణి చంపడానికి ఇంత సమయం అవసరం లేదు. కానీ లోకానికి ఒక మహత్తరమైన సందేశం ఇవ్వడం కోసం ఆయన ఈ నాటకం ఆడుతున్నాడు. యోగ నిద్రలో శ్రీహరి. 1000 దివ్య సంవత్సరాల యుద్ధం తరువాత శ్రీ మహావిష్ణువు అలసిపోయినట్టుగా నటించాడు. అదంతా ఆయన లీలలో భాగమే. ఈ మురాసురుడు బ్రహ్మవరం వల్ల బతికిపోతున్నాడు. వీడిని యుద్ధంలో చంపడం కన్నా వేరే మార్గం చూడాలి అని మనస్సులో అనుకున్నాడు. వెంటనే యుద్ధభూమి నుంచి మాయమై బదరికాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ హిమాలయాల ఒడిలో హైమావతి అనే ఒక పెద్దదైన మరియు ఏకాంతమైన గుహ ఉంది. ఆ గుహలోకి శ్రీ మహావిష్ణువు ప్రవేశించాడు. అక్కడ ఆయన తన ఇంద్రియాలన్నింటినీ నియంత్రించుకొని గాఢమైన యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. యోగ నిద్ర అంటే మామూలు నిద్ర కాదు. శరీరం నిద్రిస్తున్న ఆత్మ మేల్కొనే ఉంటుంది. పరమాత్ముడు తనలోనే తాను ఉంటూ ఏం జరగాలో నిర్దేశించే దివ్యమైన స్థితి అది. శ్రీహరి ఆ గుహలో అలా యోగ నిద్రలో మునిగిపోయాడు.
ఆయన ముఖంలో అలసట లేదు. అద్భుతమైన ప్రశాంతత, దివ్యమైన తేజస్సు కనిపిస్తున్నాయి. ఒక శుభఘట్టానికి ఆయనే నాంది పలుకుతున్నాడు. విష్ణుమూర్తి మాయమవగానే మురాసురుడు గెలిచానని పొంగిపోయాడు. చూశారా, ఆ విష్ణువు నాకు భయపడి పారిపోయాడు. ఇక ముల్లోకాలలో నన్ను ఎదిరించేవాడే లేడు అని గర్వంగా ప్రకటించుకున్నాడు. కాని విష్ణువు అంత తేలిగ్గా ఓడిపోయాడని నమ్మలేకపోయాడు. ఎక్కడ దాక్కున్నాడు, ఏదైనా మాయ చేస్తున్నాడా అనే అనుమానంతో విష్ణువును వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూ వెతుకుతూ చివరికి బద్రికాశ్రమానికి వచ్చాడు. అక్కడ అతనికి హైమావతి గుహ కనిపించింది. లోపల నుండి ఒక దివ్యమైన వెలుగు రావడం గమనించాడు. అనుమానంతో నెమ్మదిగా గుహలోపలికి వెళ్ళాడు. అక్కడ అతని కళ్లకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ విశాలమైన గుహ మధ్యలో శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన శ్వాస ప్రశాంతంగా సాగుతోంది. నిద్రపోతున్న విష్ణువును చూడగానే మురాసురుడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అతని అహంకారం తలకెక్కింది. ఆహా, నా అదృష్టం పండింది. 1000 ఏళ్లు నన్ను తిప్పలు పెట్టిన ఈ విష్ణువు ఇప్పుడు నిస్సహాయంగా నిద్రపోతున్నాడు. ఇదే సరైన సమయం. ఇప్పుడే వీడి తల నరికి ముల్లోకాలకు నేను రాజును అని ప్రకటించుకుంటాను. ఇక విష్ణువు అనేవాడు ఉండడు అని మనస్సులో గర్వంగా అనుకున్నాడు. ఆ దుర్బుద్ధితో తన భయంకరమైన కత్తిని బయటకు తీశాడు. అడుగుల చప్పుడు కాకుండా నిద్రిస్తున్న నారాయణుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన మెడపై వేటు వేయడానికి తన కత్తిని పైకెత్తాడు. ఆ క్షణం బ్రహ్మాండమంతా ఒక్కసారిగా ఆగిపోయింది. మురాసురుడు తన కత్తిని శ్రీహరిపైకి దించడానికి సిద్ధమైన ఆ చివరి క్షణంలో ఒక అద్భుతం జరిగింది. నిద్రిస్తున్న విష్ణుమూర్తి శరీరం నుండి ఒక ప్రకాశవంతమైన తేజస్సు పుట్టుకొచ్చింది. ఆ కాంతికి మురాసురుడి కళ్ళు బైర్లుగమ్మాయి. భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆ తేజస్సు నుండి నెమ్మదిగా ఒక దివ్యమైన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆమె వర్ణించలేని అందంతో ఉంది. ఆమె కళ్లల్లో కరుణ, అదే సమయంలో కోపము కనిపిస్తున్నాయి. 4 చేతులతో ఖడ్గం, డాలు, గద, ధనస్సును పట్టుకుని ఉంది. సర్వాలంకారాలతో, కిరీటంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆమె శ్రీ మహావిష్ణువు శక్తికి ప్రతిరూపం. ఆయన సంకల్పం నుంచే పుట్టిన మహాశక్తి. ఆమెను చూడగానే మురాసురుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నా శత్రువును చంపుతుంటే అడ్డుకోవడానికి నీకెంత ధైర్యం అని గట్టిగా అరిచాడు. ఆ దివ్యమూర్తి మేఘం గర్జించినట్టుగా ఇలా పలికింది. ఓరి మూర్ఖుడా, ఈ చావు దగ్గర పడింది. నిన్ను చంపడానికే నేను పుట్టాను. నేను ఈ జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువు శక్తిని. ఆయన యోగనిద్రకు భంగం కలిగించాలనుకున్న నీ అహంకారమే నిన్ను చంపుతోంది. దమ్ముంటే నాతో యుద్ధానికి రా. ఆమె సవాలు విని మురాసురుడు పగలబడి నవ్వాడు. ఓ ఆడదానివి, నువ్వా నన్ను ఎదిరించేది? 1000 ఏళ్లు ఆ విష్ణువే నన్ను ఏమీ చేయలేకపోయాడు. అలాంటిది నువ్వెంత? నా దారికి అడ్డు తొలగు, లేదంటే నా కత్తికి నిన్ను కూడా బలి చేస్తాను అని హేళన చేశాడు. ఆమె కళ్ళు నిప్పు కణాల్లా మారాయి. నీ గొప్పలు ఆపు, యుద్ధానికి సిద్ధం అవ్వు అని గర్జించింది. మురాసురుడికి ఆ కొత్త దేవతకు మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. మురాసురుడు తన పూర్తి శక్తితో ఆమెపై దాడి చేశాడు. కాని ఆమె ముందు అతని ఆటలు సాగలేదు. అతను గద విసిరితే ఆమె డాలుతో ఆపింది. మురాసురుడు తన సర్వశక్తులను కూడగట్టుకుని ఆమెను చంపాలని ముందుకు ఉరికాడు. ఇక అతన్ని వదిలిపెట్టడం అనవసరమని ఆ దేవత నిర్ణయించుకుంది. ఆమె తన చేతిలోని ఆయుధాలన్నీ కింద పెట్టింది. ఇది చూసి మురాసురుడు మరింత రెచ్చిపోయి, భయపడ్డావా అని అరుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ దివ్యమూర్తి చిరునవ్వు నవ్వి గట్టిగా శ్వాస పీల్చుకొని తన కంఠం నుండి ఒక భయంకరమైన శబ్దాన్ని చేసింది. అది కేవలం అరుపు కాదు, అది ఒక హూంకారం. బ్రహ్మాండం బద్దలైనట్టుగా ఆ శబ్దం గుహ అంతా ప్రతిధ్వనించింది. ఆ హూంకారం నుండి వెలువడిన శక్తి తరంగాలు నేరుగా మురాసురుని తాకాయి. ఒక్క క్షణం అంతే. ముల్లోకాలను గడగడలాడించిన ఆ మహారాక్షసుడు ఆ ఒక్క హూంకారానికి బూడిద కుప్పగా మారిపోయాడు. అతని అహంకారం, అతని శక్తి అన్నీ ఆ బూడిదలో కలిసిపోయాయి. గుహలో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఒక పెద్ద అధర్మశక్తి అంతమైపోయింది. మురాసురుడు బూడిదవ్వగానే శ్రీ మహావిష్ణువు నిద్రలేచాడు. ఇదంతా ఆయన సంకల్పంతో జరిగిన లీలే. ఆయన కళ్ళు తెరిచి ఎదురుగా వినయంగా నిలబడి ఉన్న ఆ దివ్యశక్తిని, కింద పడి ఉన్న బూడిద కుప్పను చూశాడు. ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. దేవి, ఈ పరాక్రమం అద్భుతం. ఈ దుష్టుడిని చంపి ధర్మాన్ని నిలబెట్టావు. నిన్ను చూసి నేను చాలా సంతోషించాను అని అన్నాడు. ఆ దేవత చేతులు జోడించి, స్వామి, ఇదంతా మీ లీల. మీ శక్తి నుంచి పుట్టినదాన్ని నేను. మీ సంకల్పాన్ని నెరవేర్చాను. ఇంతకీ నేను ఎవరు? నా పేరేంటి? నా పనేంటి అని వినయంగా అడిగింది. శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా చెప్పాడు. దేవి,
నీవు శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు నా శరీరం నుంచి పుట్టావు. కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు ఏకాదశి. నీవు నా అంశతో పుట్టావు కాబట్టి నాకు అత్యంత ప్రేమైన దానివి. నీ పరాక్రమానికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, ఏది అడిగినా ఇస్తాను. విష్ణుమూర్తి మాటలకు ఏకాదశీదేవి ఎంతో సంతోషించింది. కానీ ఆమె తన కోసం ఏమీ కోరుకోలేదు. ఏకాదశీదేవి చేతులు జోడించి, ఓ పరంధామ, నాకు స్వర్గసుఖాలు వద్దు, అధికారాలు వద్దు. నా వల్ల ఈ లోకంలోని జీవులకు మేలు జరగాలి. నేను పుట్టిన ఈ ఏకాదశి తిథి ముల్లోకాలలో అత్యంత పవిత్రమైన తిథిగా మారాలి. నా పేరు మీద ఈ ఏకాదశి రోజున ఎవరైతే భక్తితో ఉపవాసం ఉంటారో, రోజంతా నిన్నే స్మరిస్తూ ఉంటారో, నీ నామస్మరణ చేస్తూ జాగరణ చేస్తారో, వాళ్ళు తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు, బ్రహ్మహత్య లాంటి ఘోరమైన పాపాలు కూడా నశించిపోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఈ లోకంలో అన్ని సుఖాలు అష్టైశ్వర్యాలు కలగాలి. వారికి శత్రుభయం ఉండకూడదు. చివరికి వారికి యమభయం కూడా ఉండకూడదు. నేరుగా నీ వైకుంఠ ధామానికి చేరుకుని నీలో ఐక్యమైపోవాలి. ఇదే నాకు మీరు ఇవ్వాల్సిన వరం అని కోరుకుంది. ఆమె కోరిక విని శ్రీ మహావిష్ణువు పరమానందభరితుడు అయ్యాడు. తదాస్తు. ఏకాదశి, నువ్వు కోరిన వరం అద్భుతం. నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. ఈ రోజు నుండి అన్ని తిథులలోకి ఏకాదశి నాకు అత్యంత ఇష్టమైనది. ఈ రోజు చేసే ఉపవాసం వేల అశ్వమేధ యాగాలు చేసిన దానికన్నా గొప్పది. ఎవరైతే ఈరోజు అన్నం ముట్టకుండా భక్తితో నన్ను పూజిస్తారో వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మమైపోతాయి. వారు ఈ లోకంలో సుఖంగా జీవించి చివరికి నాలో ఐక్యమవుతారు. నువ్వు పుట్టిన ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశిగా మారుతుంది. నిన్ను స్మరిస్తూ ఈ వ్రతం చేసేవారికి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని వరాన్ని ప్రసాదించాడు. అలా ఒక రాక్షసుణ్ణి చంపే నెపంతో శ్రీ మహావిష్ణువు మానవులు తమ పాపాల నుండి విముక్తిని పొంది మోక్షాన్ని సాధించడానికి ఏకాదశి వ్రతం అనే ఒక సులువైన శక్తివంతమైన మార్గాన్ని మనకు అందించాడు. చూశారు గదా, మురాసురుడి వధ వెనుక ఎంత గొప్ప పరమార్థం దాగి ఉందో. ఏకాదశి కేవలం ఒక తిథి కాదు, అది మన పాపాలను పోగొట్టే విష్ణువు అనుగ్రహాన్ని అందించడానికి ఆ శ్రీహరే మనకు ప్రసాదించిన ఒక దివ్యశక్తి. అందుకే ఈనాటికి కోట్లాది మంది భక్తులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం చేస్తూ ఆ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. భక్తులను కాపాడడానికి ఆ భగవంతుడు ఎలాంటి లీలలనైనా చేస్తాడు అనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ కథలో మీకు ఏ విషయం బాగా నచ్చిందో కింద కామెంట్స్లో మాకు చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. దీనివల్ల ఏకాదశి మహత్యం గురించి మరింత మందికి తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పౌరాణిక కథల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కితే మేము కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. సర్వేజనా సుఖినో భవంతు. శ్రీకృష్ణార్పణమస్తు.